7, 8, 9, 10 verses నుంచి స్టడీ చేయడం మొదలుపెట్టాం. విల్ జస్ట్ హ్యావ్ ఎ ఫాస్ట్ రీక్యాప్ ఆఫ్ ద థింగ్స్. దిస్ ఇస్ స్పెసిఫికల్లీ ఎ టీచింగ్ క్లాస్ ఉంటుంది. ఇది ఎందుకు అంటే దేవుని వర్క్ చేయడానికి, దేవుని చిత్తాన్ని గ్రహించడానికి, దేవుని సేవ చేయడానికి మనల్ని మనం సిద్ధపరచుకోవడానికి ప్లాన్ చేసిన క్లాసెస్ కాబట్టి దిస్ విల్ బి లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వీ యూజువల్లీ గో త్రూ. సో ఎఫిషియన్స్ 1st chapter 7, 8, 9 and 10 verses ఎవరన్నా చదువుతారా? సంబడి జస్ట్ రీడ్ ఇట్ అవుట్. అకార్డింగ్ టు హిస్ గుడ్ ప్లెజర్. ఓకే, బైబిల్లో మనం నేర్చుకున్నది ఏంటి అంటే 10th verse చూడండి. దట్ ఇన్ ద డిస్పెన్సేషన్ ఆఫ్ ద ఫుల్నెస్ ఆఫ్ టైమ్స్ హీ మైట్ గ్యాదర్ టుగెదర్ ఇన్ వన్ ఆల్ థింగ్స్ ఇన్ క్రైస్ట్ విచ్ ఆర్ ఇన్ హెవెన్ అండ్ విచ్ ఆర్ ఆన్ ఎర్త్ ఈవెన్ ఇన్ హిమ్ అని ఉంది కదా. ఇంకొంచెం పైకి పోతే ఇన్ హూమ్ వీ హ్యావ్ అవర్ రిడెంప్షన్ త్రూ హిస్ బ్లడ్ ద ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్స్ అకార్డింగ్ టు ద రిచెస్ ఆఫ్ హిస్ గ్రేస్ వేర్ ఇన్ హీ హ్యాత్ abounded towards us in all wisdom and prudence అని ఉంది. having made known unto us the mystery of his will according to his good pleasure which he hath purposed in himself అని ఉంది. ఓకే, తెలుగులో చదివితే కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పం చొప్పున తన చిత్తం గురించిన సత్యమును మనకి తెలియజేసి మనం సంపూర్ణమైన జ్ఞానము వివేచన కలుగుటకు ఆయన కృప మన ఎడల విస్తరింపజేశాడని ఉంది. అక్కడ 2 మాటలు కనిపిస్తాయి మనకి. దేవుడు మనల్ని మన పాపాల్లోంచి విమోచించి మన మీద కృప విస్తరింపజేశాడని, ఆ కృపలో దేవుడు మనకి 2 మనకు అందజేస్తున్నాడు. ఏంటి అంటే విజ్డము, ప్రూడెన్స్ అని 2 మాటలు, జ్ఞానము, వివేచన. ఈ 2 దేవుడు ఎందుకు మనకి ఇస్తున్నాడు అంటే చూడండి, ఆ 2 మాటలు విజ్డమ్ అండ్ ప్రూడెన్స్ అని ఉంటుంది. విజ్డమ్కి గ్రీక్లో సోఫియా అనే మాట చెప్పాను నేను ఆల్రెడీ. ప్రూడెన్స్ అంటే రైట్ అండర్స్టాండింగ్ అని చెప్పాను, దానికి గ్రీక్లో ఫ్రునోసిస్ అనే మాట ఉంటుంది. ఈ 2 దేవుడు ఆ కృపలో మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఎందుకు అనుగ్రహిస్తూ ఉన్నాడు అంటే ఈ డిస్పెన్సేషన్ ఆఫ్ టైమ్స్ అయిపోయిన తర్వాత, టైమ్స్ని బ్రాడ్గా క్లాసిఫై చేస్తే ధర్మశాస్త్రం లేనప్పుడు టైము, అది టైమ్ ఆఫ్ హ్యూమన్ కాన్షియస్నెస్ అని ఉంటుంది, మనిషి యొక్క మనస్సాక్షిని బట్టి మనిషి జీవించిన టైము. ఇది ఆల్మోస్ట్ 4,500 years ఏమో ఉండింది అది. దాని తర్వాత ధర్మశాస్త్రం కింద ఉన్న టైము ఆల్మోస్ట్ ఇది 1,500 years ఉండింది. దాని తర్వాత కృపలో ఉన్న కృప అనుగ్రహించబడిన టైము ఇది ఆల్మోస్ట్ 1,980 years దాటిపోయింది ఇప్పటికి. సో దేర్ ఆర్ 3 different categories into which we can దాన్ని ఏమంటారు, డిఫరెన్షియేట్ ద టైం. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనిషి మనస్సాక్షిని బట్టి జీవించిన టైం ఒకటి, దేవుని ధర్మశాస్త్రంతో జీవించిన టైం ఒకటి, దేవుని కృపలో జీవిస్తున్న టైం. ఈ కృపలోనే యాక్చువల్గా మనకి ట్రూత్ అనేది కంప్లీట్గా ఇవ్వబడింది. ఈ ట్రూత్లో ఏముంటాయి అంటే 2 విషయాలు ఉంటాయి, ఒకటి విజ్డమ్, ఇంకోటి ప్రూడెన్స్. ఈ 2 మనకు అర్థం అవ్వాలి. ఎందుకంటే ఈ విజ్డమ్, ఈ ప్రూడెన్స్ ఎప్పుడైతే మనకు అర్థమవుతుందో దాంట్లో మనం ఎప్పుడైతే కంప్లీట్నెస్లోకి వస్తామో, ఈ టైం సెట్టింగ్ అంతా అయిపోయిన తర్వాత దేవుడు ఒక ఏర్పాటు చేశాడు. గాడ్ హ్యాస్ అ డిస్పెన్సేషన్ ఇన్ విచ్ హీ వాంట్స్ టు వర్క్అవుట్ విత్ ద పీపుల్ హూ లెర్న్ ద ట్రూత్ హియర్. ఇక్కడ సత్యాన్ని నేర్చుకున్న వాళ్ళ దగ్గర నుంచి, లేకపోతే ఇక్కడ ఎవరైతే దేవుని స్టాండర్డ్స్లో వైజ్ ఉంటారో, ఎవరెవరైతే దేవుని స్టాండర్డ్స్లో ప్రూడెంట్గా ఉంటారో వాళ్ళతో ఈ టైం అయిపోయిన తర్వాత నెక్స్ట్ సెటప్లో దేవుడు వర్క్ చేయాలనుకున్న ప్లాన్ ఒకటి ఉంది. సో ఆ ప్లాన్ కొరకు దేవుడు యాక్చువల్గా క్రిస్టియన్స్ని ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాడు అనే విషయాన్ని మనం నేర్చుకుంటా ఉన్నాం. ఈ సోఫియా అన్న మాటని మనం నేర్చుకున్నప్పుడు, సోఫియా అంటే ఏంటి అంటే బేసికల్గా అది జ్ఞానం అన్న మాటను మనం నేర్చుకుంటా ఉన్నాము. 2 రకాల విజ్డమ్స్ ఉన్నాయి అన్న విషయం లాస్ట్ వీక్ మనం చూస్తూ ఉన్నాం. విజ్డమ్ విచ్ ఈజ్ నాట్ ఫ్రమ్ హెవెన్, విచ్ ఈజ్ ఎర్త్లీ. ఇది అన్స్క్రిప్చరల్గా ఉంటుంది, లేకపోతే అన్స్పిరిచువల్గా ఉంటుంది.
దీంట్లో డీమానిక్ ఇష్యూస్ చాలా కలిసి ఉంటాయి అని చెప్పాను. ద విజ్డమ్ దట్ బిలాంగ్స్ టు ద వరల్డ్, అంటే వరల్డ్కి సంబంధించిన సోఫియా ఒకటి ఉంది, పరలోకానికి సంబంధించిన సోఫియా ఉంది. ఇది జేమ్స్ 3rd chapter 13 to 18 verses మనకు కనిపిస్తూ ఉంటుంది. విజ్డమ్ దట్ బిలాంగ్స్ టు ఎర్త్ ఈజ్ అన్స్పిరిచువల్ అనే మాట ఉంటుంది బైబిల్లో, అండ్ ఇట్ ఈస్ డీమానిక్ అని ఉంటుంది. దాంట్లో డీమానిక్ కాన్సెప్ట్స్ కలిసిపోయి ఉంటుంది అని చెప్పాను. విచ్ లీడ్స్ టు ఎన్వీ అండ్ సెల్ఫిష్ అంబిషన్స్ విచ్ ఫర్దర్ లీడ్స్ టు డిజార్డర్ అండ్ ఎవ్రీ ఈవిల్ ప్రాక్టీస్ అని ఉంది. సో ప్రపంచంలో ఉన్న ఈ వైలెన్స్ కానీ ఈ గొడవలు కానీ వీటన్నిటికీ కారణం ఏంటంటే వరల్డ్లీ విజ్డమ్ అని. అండ్ వీ షుడ్ బి కేర్ఫుల్ ఇనఫ్ ఇన్ ప్రొక్యూరింగ్ ద రైట్ విజ్డమ్ అన్న విషయం నేను లాస్ట్ వీక్ చెప్తా ఉన్నా. పరలోకం నుంచి వచ్చిన విజ్డమ్ ఎట్లుంటుంది? విజ్డమ్ దట్ కమ్స్ ఫ్రమ్ హెవెన్ ఈజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యూర్ అని ఉంది, దెన్ పీస్ లవింగ్ అని ఉంటుంది, కన్సిడరేట్ అని ఉంటుంది, సబ్మిసివ్ ఉంటుంది, అంటే ఊరికనే లొంగుతుంది, అంటే చెప్పినప్పుడు మాట వినటానికి అంటే అట్లాంటి హంబుల్నెస్ ఉంటుంది, ఫుల్ ఆఫ్ మర్సీ అండ్ గుడ్ ఫ్రూట్ ఉంటుంది, ఇంపార్షియల్ ఉంటుంది, సిన్సియర్ ఉంటుంది. సో మనం ఎలాంటి విజ్డమ్లో ఎదుగుతున్నాం అనేది మనకు అర్థమైపోతుంది. అయితే ఈ విజ్డమ్ నీ గురించి నేను మీకు ఆల్రెడీ కొన్ని వర్సెస్ నేను మీకు ఇచ్చినట్టున్నాను కదండి. యాక్చువల్గా ఐ గేవ్ యూ హోంవర్క్. 1 Corinthians 1st chapter 17th verse, 19 to 21st verse, 24th verse, 30th verse. ఓకే, విల్ జస్ట్ గో త్రూ దిస్. ఈ విజ్డమ్ అనేది 2 రకాలుగా ఉంటుందని చెప్పాను. ఒకటేమో లోకానికి సంబంధించింది, ఇంకోటేమో హెవెన్కి సంబంధించింది. అయితే ఈ లోకానికి సంబంధించిన విజ్డమ్ అయినా కానీ హెవెన్కి సంబంధించిన విజ్డమ్ అయినా కానీ ఏదో ఒక దాంట్లో మనం యాక్చువల్గా మన ప్రొఫిషియన్సీ అనేది మనం పెంచుకుంటూ ఉంటాం యూజువల్గా. ఇప్పుడు లాస్ట్ వీక్ నేను దీని గురించి ఎగ్జాంపుల్స్ ఇస్తా ఉన్నా. సైన్స్ పెరుగుతూ ఉంది, జ్ఞానం పెరుగుతూ ఉంది, టెక్నాలజీ పెరుగుతూ ఉంది. మనిషి జీవించే స్టేట్ ఎట్లుంది ఉన్నా కొన్ని డిటీరియరేట్ అయిపోతూ ఉంది. నేను యాక్చువల్గా మొన్న ట్రైన్లో వస్తూ ఉన్నాను విజయవాడ నుంచి హైదరాబాద్. వస్తూ ఉంటే నా పక్కన వాడు ల్యాప్టాప్లో సినిమా పెట్టుకుని వస్తున్నాడు. ఆ సినిమాలో ఒక స్టేట్మెంట్ కావాలని సినిమా చూడటం వైపు తిప్పింది. ఏంటంటే ఐ బిలీవ్ ఇన్ వార్ నాట్ ఇన్ మొరాలిటీ అని. ఎవరిదో మహేష్ బాబు గారి సినిమా పట్టుకుంటా ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు. నేను అప్పుడు దాకా యాక్చువల్గా రవి జకరియాస్ మెసేజ్ ఏదో వింటా ఉన్నాను. దాంట్లో మొరాలిటీ గురించి, మారల్ వాల్యూస్ పడిపోయేదాని గురించి, ఇప్పుడున్న సొసైటీ వాల్యూస్ గురించి ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. అది అయిపోయింది. అంతసేపు విన్నాం కదా అని చెప్పి హెడ్ ఫోన్స్ చెవులు నెబ్బుట్టి తీసగానే పక్కన నుంచి స్టేట్మెంట్ ఐ బిలీవ్ ఇన్ వార్ నాట్ ఇన్ మొరాలిటీ అని. ఆడు పెద్దగా పెట్టుకుని టిట్ ఆవేశంగా చూస్తున్నాడు సినిమాని. ఆడ అంటున్న స్టేట్మెంట్ ఏంటంటే మాకు ఉపయోగపడితే బ్రతుకు, ఉపయోగపడకపోతే చచ్చిపో, మాకు అవసరం లేదని చెబుతున్నాడు. ఎవరికి ఉపయోగపడాలా, ఎవరికి ఉపయోగపడకూడదు? ఎందుకు అంటే ఆర్ట్ అనేది హ్యూమన్ ఫిలాసఫీని ఎఫెక్ట్ చేసే దాంట్లో చాలా ఇంపార్టెంట్ మీడియా. అది మనకి జనరల్గా తెలియదు, కానీ నేను అందుకే చెప్తున్నాను, ఇది మనం దేవుని వాక్యాన్ని లోకానికి తీసుకెళ్లే ఆ కాన్సెప్ట్లో నేర్చుకున్న సబ్జెక్ట్ కాబట్టి ఐఎమ్ ట్రయింగ్ టు డీల్ విత్ డిఫరెంట్ థింగ్స్ దట్ కెన్ హెల్ప్ అస్ అవుట్ అని. బయట ఈ ఆర్ట్ అంటారు కదా, థియేటర్ కానీ సినిమా కానీ, ఎనీ సార్ట్ ఆఫ్ ఆర్ట్ మనిషి యొక్క ఫిలాసఫీని ఎఫెక్ట్ చేస్తుంది. ఇప్పుడున్న జనరేషన్లో ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటి అంటే, ఇప్పుడు జనరేషన్ అని కాదు, ఇప్పుడు లోకంలో ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే మన థింకింగ్కి, మన ఇమాజినేషన్కి అసలు మనం ప్లేస్ ఇవ్వం. దట్ ఈస్ ద బేసికల్ ఫాల్ట్ విత్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈ టైంలో. అంటే మనకేముంటుందంటే అంత ప్యాకేజ్ ఉంటుంది. వాళ్ళే ప్లాన్ చేసి, వాళ్ళే ఒక ఆలోచన తీసుకొచ్చి దానికి ఒక మ్యూజిక్ పెట్టి, లేకపోతే దానికి వేరే రకమైన ఇష్యూస్ యాడ్ చేసి పీపుల్ ఆర్ సెల్లింగ్ దేర్ ఒపీనియన్స్ అవుట్ సైడ్. మనిషికి ఆలోచించడం అనేది నేను ఆల్రెడీ చెప్పినట్టున్నా. ఒకప్పుడు అకాడమిక్ స్టడీలో ఫిలాసఫీ అనేది పీజీ కోర్స్కి వచ్చిన తర్వాత ఇట్ యూస్ టు బి ఏ మేజర్ పార్ట్ ఆఫ్ ద సబ్జెక్ట్స్ దట్ పీపుల్ యూస్ టు టేక్. ఫిలాసఫర్స్ ఉన్నారు, రవీంద్రనాథ్ ఠాగూర్ ఫిలాసఫర్, వివేకానంద ఫిలాసఫర్, సర్వేపల్లి రాధాకృష్ణ ఫిలాసఫర్. దేర్ ఆర్ పీపుల్ అంటే సరిగ్గా ఫిలాసాఫికల్గా రైట్ థాట్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, రాంగ్ థాట్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. ఏవైనా కానీ వీళ్ళు సొసైటీని ఎఫెక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు.
అయితే ఇప్పుడున్న సొసైటీలో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఫిలాసఫీ అంటే ద స్టడీ ఆఫ్ థాట్ అని. థాట్ని అంటే ఆలోచనని స్టడీ చేసేదాన్ని ఫిలాసఫీ అంటాం. జనరల్గా ఇప్పుడు బయట జరుగుతున్న పరిస్థితి ఏంటి అంటే, ఈ థాట్ని సేల్ చేస్తున్నారు బయట. ఇప్పుడు సపోజ్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనుకోండి. జగన్మోహన్ రెడ్డి అంటే ఈనాడు పేపర్ చదివేవాడికి, ఆంధ్రజ్యోతి పేపర్ ఇష్టపడి చదివేవాడికి జగన్మోహన్ రెడ్డి మీద ఒక ఒపీనియన్ ఉంటుంది. సాక్షి పేపర్ చదివేవాడికి జగన్మోహన్ రెడ్డి మీద ఇంకొక ఒపీనియన్ ఉంటుంది. ఒకప్పుడు ఎట్లుండేదంటే ఏది రైట్ ఏది రాంగ్ అని చెప్పి డిబేటింగ్ ఉండేది సొసైటీలో. ఇప్పుడు కూడా టీవీలో డిబేట్లు జరుగుతాయి, కానీ ఇప్పుడు తెలుగుదేశం వాడు నాది కరెక్ట్ అంటే కాంగ్రెస్ వాడు నాదే కరెక్ట్ అని డిబేట్ స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి ఎండ్ అయ్యేదాకా అదే మాట్లాడుకుంటా, దానికి ఒక కంక్లూజన్ అనేది లేకుండా డిబేటింగ్ ఎట్లుంటుందంటే మోడరేటర్ డిబేట్ని స్టార్ట్ చేస్తాడు, 2 ఐడియాస్ని తీసుకొచ్చి దానికి ఫైనల్ కంక్లూజన్ ఒకటి ఇస్తారు, ఇది రైట్ ఇది రాంగ్ అని. మీరు ఇప్పుడు జరిగే డిబేట్స్ చూడండి, దేనికి కంక్లూజన్ ఉండదు. వీడే దాంట్లో ఉంటాడు, గంట సేపు మాట్లాడినా, వాడు దాంట్లోనే ఉంటాడు, ఆడు గంట సేపు మాట్లాడినా. పీపుల్ ఎట్లా అయిపోయింది అంటే, థాట్ అనేది మనుషులు జనరల్గా ఈ థాట్ ఆలోచించడం అనేది మనుషులు మానేశారు. ప్రాబ్లం, దేవుని వాక్యాన్ని లోకానికి తీసుకెళ్లాలంటే వీ నీడ్ టు డీల్ విత్ ట్రూత్. సత్యాన్ని డీల్ చేయాలి. సత్యాన్ని డీల్ చేసేటప్పుడు సత్యం అనేది ఎప్పుడైనా అబ్సల్యూట్ ఉంటుంది. అబ్సల్యూట్ ఉంటుందంటే చేంజ్ అవ్వదు, అంటే మార్పు నొందదు. ఏ ఎక్స్పెరిమెంట్ చేసినా కానీ మనం ఫిజిక్స్లో కెమిస్ట్రీలో చేసేటప్పుడు ఏం చేస్తామంటే ఎట్ కాన్స్టెంట్ టెంపరేచరు, ఎట్ కాన్స్టెంట్ ప్రెషరు, ఏదో ఒకటి ఒక వాల్యూని కాన్స్టెంట్గా పెట్టుకుని అక్కడి నుంచి మనం ఏం చేస్తామంటే దాని మీద ఎక్స్పెరిమెంట్ చేయడం మొదలు పెడతాం. ప్రెషర్ కానీ టెంపరేచర్ కానీ ఏదో ఒకదాన్ని కాన్స్టెంట్గా పెట్టుకుంటాం. అన్ని వాల్యూస్ వేరియబుల్ ఉన్నాయనుకోండి, మనకి ఎప్పుడు రిజల్ట్ కరెక్ట్గా రాదు. అంటే సపోజ్ ఇక్కడ నుంచి లేకపోతే ఆ మిడ్లాండ్స్ ఎంత దూరం ఉందో కొలుస్తున్నాం అనుకోండి, ఒకడు కాన్స్టెంట్గా ఉండాలి, ఒకడు మూవ్ అవ్వాలా, అంతేనా? నేను ఇక్కడ ఈ పాయింట్ నేను కాన్స్టెంట్గా ఉండాలా, ఇంకోటి ఆ టేప్ తీసుకుని మూవ్ అవుతుండాలా. నేను కూడా మూవ్ అవుతున్నాను అనుకోండి, ఐ కెన్ నెవర్ అరైవ్ ఎట్ ఏ వాల్యూ, అవ్వదు. సార్కి ఒక వాల్యూ వస్తూ ఉంటుంది. ఏది రైట్ ఎప్పుడు మనం చెప్పలేం. ప్రతిదీ ఏదన్నా నేర్చుకోవాలి అంటే, ఏదన్నా కానీ మనం ప్రకటించాలంటే, ఏదన్నా చెప్పాలి అంటే దేర్ నీడ్ అంటే వీ నీడ్ సంథింగ్ దట్ షుడ్ బి కాన్స్టెంట్ అని. ఆ కాన్స్టెంట్ వాల్యూస్ లేకపోతే మనం దేన్ని మెజర్ చేయలేము, దేన్ని వెయి చేయలేము కదా. ఇప్పుడు కిలో అంటే లేకపోతే నేను 1 సెంటీమీటర్ అంటే ఎంత అనుకున్నాను, స్టీఫెన్ 1 సెంటీమీటర్ అంటే ఎంత అనుకున్నాడు, సుశీల్ 1 సెంటీమీటర్ అంటే ఎంత అనుకున్నాడు. సుశీల్ నాకు 3 సెంటీమీటర్ల క్లాత్ కావాలంటే స్టీఫెన్ దగ్గరికి వెళ్ళి సుశీల్ అభిప్రాయం స్టీఫెన్ అభిప్రాయం ఒక రకంగా ఉండదు. వీ నీడ్ టు హ్యావ్, అందుకే యూనిట్ వాల్యూస్ ఉంటాయి. ఇప్పుడు టైంకి ఒక యూనిట్ ఉంటుంది, సెకండ్ ఇవన్నీ ఎందుకు పెట్టేస్తారు, సెకండ్కి ఒక డెఫినేషన్ ఉంటుంది కదా, తెలుసా, గుర్తుందా సెకండ్ డెఫినేషన్ ఏంటో? అందరూ సెకండ్కి డెఫినేషన్ ఉంటుంది తెలుసా? సెకండ్ అంటే ఏంటో ఒక డెఫినేషన్ ఉంటుంది. 1 సెంటీమీటర్ అంటే ఏంటి, 1 మిల్లీమీటర్ అంటే ఏంటి, 1 కిలోమీటర్ అంటే ఒక డెఫినేషన్ ఉంటుంది కదా. ఆ డెఫినేషన్ని బేస్ చేసుకుని ఒక కాన్స్టెంట్ వాల్యూ పెట్టుకుని ఆ కాన్స్టెంట్ వాల్యూని తీసుకుని మిగతాదంతా డిరైవ్ చేసుకుంటూ వస్తారు. సొసైటీలో ఎప్పుడైతే ఈ థాట్ అనేది మిస్ అవుతుందో, ఈ ఆలోచించడం అనేది మిస్ అవుతుందో, సైతాన్ గాడు చాలా తెలివిగా ఏం చేస్తున్నాడు బయట అంటే ఈ కాన్స్టెంట్ వాల్యూస్ని తీసేస్తున్నాడు. ఎప్పుడైతే ఎథిక్స్ మారల్స్ అనేది సొసైటీలో పోతాయో, ఎప్పుడైతే కాన్స్టెంట్గా ఉండాల్సిన వాల్యూస్ అనేది సొసైటీలో పోతాయో, లేకపోతే ట్రూత్ అనేది నువ్వు ఏది నిజం అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే నీకు ఏదో ఒకటి కాన్స్టెంట్గా ఉండాలి, ఒకటి అన్వేరియబుల్గా చేంజ్ అవ్వంది ఉండాలి అవతలోడికి మనకు మధ్యలో. దాని మీద బేస్ చేసుకుని ఎవరు రైట్ ఎవరు రాంగ్ అని ఈ రిలేటివ్ టర్మ్స్ అంటారు. అంటే ఏదైనా ఆబ్జెక్ట్ మూవ్ అవుతుందా, స్టేషనరీగా ఉందా అంటే మనం దేన్ని బట్టి చెప్తామంటే ఏదో ఇంకో దాన్ని బేస్ చేసుకుని చెప్తాం. అంటే ఇప్పుడు ఆ స్పీకర్ అక్కడే ఉంది, ఈ చైర్ ఇక్కడే ఉంది, దాంతో బేస్ చేసుకుంటే చైర్ మూవ్మెంట్లో ఉందా స్టాటిక్గా ఉందంటే స్టాటిక్గా ఉందని చెప్తాం కదా. కానీ మనం అందరం భూమి మీద తిరుగుతూ ఉన్నాం, రొటేట్ అవుతూ ఉన్నాం, దాంతో కంపేర్ చేసుకుంటే చైర్ మూవ్మెంట్లో ఉందా స్టాటిక్గా ఉందా అంటే మూవ్మెంట్లో ఉందని చెప్తాం. సో ఎనీథింగ్ వెన్ యూ వాంట్ టు ఎస్టాబ్లిష్ యూ నీడ్ టు హ్యావ్ సంథింగ్ కాన్స్టెంట్ విత్ విచ్ యూ నీడ్ టు కంపేర్ థింగ్స్. ఈ కంపారిజన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇది ఈ ట్రూత్ అనేది ఎప్పుడైతే మిస్ అవుతామో
ఈ ట్రూత్ ఎక్కడ మిస్ అవుతామంటే ఫిలాసఫీ దగ్గర, థాట్ దగ్గర. మనం ఆలోచించాం బేసికల్గా. బయట సొసైటీలో జరుగుతుంది ఏంటంటే ఒక ఒపీనియన్ని బయట అమ్మేస్తున్నారు. ఎందుకు పెట్టారు పేపర్స్, న్యూస్ పేపర్స్, టీవీ ఛానల్స్ ఇన్ని రావడానికి కారణం ఏంటి? నిజంగా బయట ఏం సత్యం జరుగుతుందో అది మనకు చెప్పడానికి అంత తాపత్రయపడుతున్నారు జనాలు. ఆలోచించండి, బయట ఏం జరుగుతుంది నిజంగా మనుషులకు చేయాలి, వీ రిపోర్ట్ యూ డిసైడ్ అని, లేకపోతే అనుక్షణం ప్రజాహితం అని టీవీ అయినాడు. అంటే నిజంగా మనుషులు వెల్ఫేర్ కోరుకుని చెప్పడానికి వాళ్ళు ఇది స్టార్ట్ చేశారా, లేకపోతే ఒక ఐడియాలజీని, ఒక థాట్ని లోకంలోకి తీసుకురావడానికి ట్రై చేశాడు? గమనించుకోవాలి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే క్రిస్టియన్స్కి కూడా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కొన్ని ఎథిక్స్, కొన్ని కాన్స్టెంట్ వాల్యూస్ ఉండాలి. లేకపోతే వీ కెన్ నెవర్ ప్రీచ్ హూ గాడ్ ఇస్ టు దిస్ వరల్డ్. అవ్వదు అది. సో ఈ థాట్ లైఫ్ని తీసేస్తున్నారు. బయట చాలా భయంకరంగా జరుగుతుంది ఏంటి అంటే ఈ విజ్డమ్ని రకరకాలుగా వాడేసుకుని ఈ విజ్డమ్ నుంచి ఏం చేస్తున్నారంటే కాన్స్టెంట్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్ తీసేస్తున్నారు బయట. సో యూ షుడ్ బి వెరీ మచ్ కేర్ఫుల్ రిగార్డింగ్ ద టైప్ ఆఫ్ విజ్డమ్ దట్ యూ యాక్చువల్లీ పుట్ ఇన్ టు యువర్ సెల్ఫ్. విజ్డమ్ దట్ ఈస్ ఫ్రమ్ హెవెన్ ఏమవుతుందంటే మన కంపారిజన్ క్రీస్తుతో ఉంటుంది. యేసు ప్రభుతో మన కంపారిజన్ ఉంటుంది. యేసు ప్రభుతో కంపారిజన్ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే ఆటోమేటిక్గా అవన్నీ వచ్చేస్తాయి. మనం దూరం అవుతున్నామా, దగ్గర అవుతున్నామా, మన స్టాండ్ దేవుడికి దగ్గరకు ఉందో దూరంగా ఉందో, ఆయన మారడు, నిన్న నేడు నిరంతరం ఒకే రీతికి ఉంటాడు. సో ఆయనతో బేస్ చేసుకుని మనం ఉంటాం కాబట్టి వీ విల్ బి కాన్స్టెంట్లీ చెకింగ్ ఎట్ అవర్ స్టాండ్ విత్ ద లార్డ్. ఎప్పుడైతే హ్యూమన్ విజ్డమ్ని మనం బేస్ చేసుకుంటామో ఇది కాన్స్టెంట్గా ఉండదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియాలజీ ఉంటుంది, ఒక్కొక్కడికి ఒక్కొక్క థాట్ ఉంటుంది. సో అది ఎట్లా ఉంటుందంటే, లేకపోతే మన గురించి మనకు ఆలోచన ఉంటుంది, లేకపోతే మన సెల్ఫ్ విల్ పనిచేస్తూ ఉంటుంది. మనం ఏం చేస్తాం, ఇక్కడ నుంచి మిడ్లాండ్స్ కలవడానికి ఈ చేత్తో ఎండబట్టుకుని ఆ చేత్తో ఎండబట్టుకుని తిరిగినట్టు ఉంటుంది. నువ్వు తిరుగుతానే ఉంటావు కానీ నీకు ఎప్పుడు ఇక్కడ నుంచి అక్కడ దాకా ఒక మనిషి అయితే కొలవలేడు. సో వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ సార్ట్ ఆఫ్ విజ్డమ్ వీఆర్ గెటింగ్ త్రూ అని. అయితే దేవుని జ్ఞానాన్ని లేకపోతే దేవుని సత్యాన్ని లోకానికి తెలియజేయడానికి వచ్చినప్పుడు మనం కొన్ని విషయాలు నేర్చుకోవాలి. ఏంటి అది అంటే ఈ 1 Corinthians 1st chapter 17th verse చూడండి. నేను యాక్చువల్గా ఇది లాస్ట్ వీక్ ఇచ్చాను. ఏమనుంది అక్కడ? For Christ didn't send me to baptize, but to preach the good news, and not with clever speeches and high sounding ideas. But not with clever speeches and high sounding ideas. Okay, Vijay. చదువునా 19th నుంచి 21st verse దాకా కూడా చదువు. Destroy the wisdom of the wise. I destroy the wisdom of the wise and will bring to nothing the understanding of the prudent. Where is the wise? Where is the scribe? Where is the disputer of this world? Hath not God made foolish the wisdom of this world? For after that in the wisdom of God, the world by wisdom knew not God. It pleased God by the foolishness of preaching to save them that believe. It pleased God. ఏమనుందండి? By the foolishness of preaching to save them that believe. ఓకే, మనకి క్రిస్టియన్స్గా రెండు ఉంటాయండి. అంటే మన రెస్పాన్సిబిలిటీ అనుకోండి, లేకపోతే మన వర్క్ అనుకోండి, రెండింటి కింద డివైడ్ చేయాలి. ఒకటి ఏంటంటే విట్నెసింగ్ టు దిస్ వరల్డ్ ఆర్ ప్రీచింగ్ ద గాస్పల్. గాస్పల్ చెప్పడం ఒకటి. ఇంకోటి ఏంటి అంటే దేవుని ఇటర్నల్ ప్లాన్ కోసం ప్రిపేర్ అవ్వడం ఒకటి. చూడండి, ఇది ఆన్ ఎర్త్ ఉంటుంది. అంటే లేకపోతే ఆన్ ఎర్త్ అనే కంటే ప్రజెంట్ టైము, ఇదేమో కమింగ్ టైం. సో దేవుని ఇటర్నల్ ప్లాన్ కొరకు ప్రిపేర్ అవ్వడం ఒకటి, ఈ లోకంలో దేవుని సువార్త చెప్పడం ఒకటి. రెండు ఉంటాయి వర్క్స్. వీ నీడ్ టు బీ ఎ విట్నెస్ టు దిస్ వరల్డ్. లోకానికి సువార్త చెప్పాలా, దేవుని గురించి లోకానికి చెప్పాలా, ఇది ఒక బాధ్యత. ఇది ఇప్పుడు మనం చేయాల్సిన పని. ఇది
మన పర్సనల్ పని, లేకపోతే చర్చ్ పని. చర్చ్ ఏమవ్వాలి అంటే ఇది చర్చ్కి వరల్డ్లో ఉన్న పని, లోకంలో ఉన్న పని. ఇది చర్చ్ యొక్క ఇంటర్నల్ పని. చర్చ్ ఎక్స్టర్నల్ వర్క్, చర్చ్ ఇంటర్నల్ వర్క్. బిలీవర్ యొక్క ఎక్స్టర్నల్ వర్క్, బిలీవర్ యొక్క ఇంటర్నల్ వర్క్. గమనించండి, రెండు ఉన్నాయి. ఒకటేమో లోకానికి మనం దేవుని గాస్పెల్ చెప్పాలా, దేవుని నీతి మార్గాన్ని లోకానికి మనం ప్రకటించాలా. ఇంకోటేమో మనం పర్సనల్గా యాజ్ ఎ చర్చ్ మనం డెవలప్ అవ్వాలి. దేనికి? దేవుడు ఈ కాలాలన్నీ అయిపోయిన తర్వాత చేయాలనుకున్న పనికి మనం మనం చూసుకోవాలి. అయితే ఈ రెండిట్లో దేవుడు ఇస్తున్న విజ్డము ఎక్కడ యూజ్ చేయాలి అంటే ఇక్కడ యూజ్ చేయాల. విజ్డమ్ ఇక్కడ పనిచేస్తుంది, ఇక్కడేం పనిచేస్తుంది? మనకి రెండింటికి తేడా తెలియాల. ఇక్కడ ఏం పనిచేస్తుంది అంటే సువార్తలో ఉన్న సింప్లిసిటీ పనిచేస్తుంది. పాలు ఈ రెండింటి గురించి యాక్చువల్గా డిఫరెన్షియేట్ చేస్తూ ఉంటాడు. ఎప్పుడైనా కానీ అన్యుడి దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుడి గురించి తెలియనోడి దగ్గరికి వెళ్ళినప్పుడు, దేవుని గురించి వాడికి చెప్పాల్సి వచ్చినప్పుడు నువ్వు విజ్డమ్ వాడకూడదు. దేవుని ప్లాన్లో ఉన్న సింప్లిసిటీ వాడాల. ఇది ఎక్స్టర్నల్ వర్క్ చేసేటప్పుడు చర్చ్ బయటకు వెళ్ళి విట్నెస్ చేసేటప్పుడు, లేకపోతే ఆత్మల్ని రక్షించడానికి సువార్త చెప్పేటప్పుడు కాన్సెప్ట్ ఇది. కానీ విత్ ఇన్ ద చర్చ్ నువ్వు దేంట్లో ఎదగాల? దేవుని విజ్డమ్లో, ప్రూడెన్స్లో ఎదగాలి. ఎందుకంటే ఇక్కడ నువ్వు ఎందుకు ఎదుగుతున్నావు అంటే రాబోయే యుగంలో నువ్వు చేయాల్సిన పని కోసం. ఇది ఇప్పుడున్న ప్రజెంట్ టైంలో మనం చేయాల్సిన పని కోసం. ఇక్కడ పాల్ ఏమని రాసిన చూడండి, 17th ఫర్ క్రైస్ట్ సెంట్ మీ నాట్ టు బ్యాప్టైజ్ బట్ టు ప్రీచ్ ద గాస్పెల్ అన్నాడు. ఎట్లా అన్నాడు? నాట్ విత్ ద విజ్డమ్ ఆఫ్ వర్డ్స్ అన్నాడు. లెస్ ద క్రాస్ ఆఫ్ ద క్రైస్ట్ షుడ్ బి మేడ్ ఆఫ్ నన్ ఎఫెక్ట్ అని. అంటే దేవుని శిలువ కార్యము, ఓకే, క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యము లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను అన్నాడు. సో సువార్త ప్రకటించేటప్పుడు విజ్డమ్ వాడకూడదు, విశ్వాసుల్లో ఉన్నప్పుడు సింపుల్గా ఉండకూడదు. ఈ రెండింటికి డిఫరెన్స్ మనకు తెలియాలి. సో ఎందుకు తెలియాలి అంటే చూడండి, ఇంకేమంటున్నాడు చూడండి అక్కడ 21వ వచనంలో, దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవుని ఎరుగుకుండినందున సువార్త ప్రకటన యను వెర్రితనము చేత నమ్మువారికి రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయననుంది. ఫర్ ఆఫ్టర్ దట్ ఇన్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ ద వరల్డ్ బై విజ్డమ్ న్యూ నాట్ గాడ్, ఇట్ ప్లీజ్డ్ గాడ్ బై ద ఫూలిష్నెస్ ఆఫ్ ప్రీచింగ్ టు సేవ్ దెమ్. ఇది ఎందుకు దేవుడు ఇట్లాంటిది తీసుకున్నాడు అంటే, మనిషికి ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటి అంటే, రోమన్స్ ఫస్ట్ చాప్టర్ చూడండి. దేవుడు ఎందుకు ఇట్లాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అంటే, రోమన్స్ ఫస్ట్ చాప్టర్ 18th verse నుంచి చదువుతారమ్మా. ఫర్ ద రాత్ ఆఫ్ గాడ్ నాన్న మైక్ పెట్టుకుని చదవరా. యా. For the wrath of God is revealed from heaven against all ungodliness and unrighteousness of men who hold the truth in unrighteousness, because that which may be known of God is manifest in them, for God hath showed it unto them. ఓకే, ఇక్కడ మనకి ఒక విషయం తెలియాల. మనం చాలాసార్లు ఈవిల్ అని మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఈవిల్ అంటే ఏంటనుకుంటున్నారు? ఇంకొకసారి చదువుతారా 18th verse. For the wrath of God from heaven against all ungodliness and ungodliness అని ఉంది కదా. కొన్ని వర్షన్స్లో వికెట్నెస్ అని ఉంటుంది. దీని ఒరిజినల్ భాషలో ఏమని ఉంటుందంటే ఈవిల్ అని ఉంటుంది. ఈవిల్ అంటే మీనింగ్ ఏంటంటే ఎనీథింగ్ దట్ ఈస్ అపోజ్ టు ట్రూత్ ఈజ్ ఈవిల్. ఈవిల్ అన్న మాటని కరెక్ట్గా అర్థం చేసుకోవాలి అంటే, ఈవిల్ అంటే ఏంటంటే ఎనీథింగ్ దట్ ఈజ్ అపోజ్ టు ట్రూత్. వీడు ఈవిల్ మ్యాన్ అన్నాం అనుకోండి, అంటే అర్థం ఏంటి? ఈవిల్ స్పిరిట్ అంటే అర్థం ఏంటి? దేవుని చిత్తాన్ని చేయకుండా అపోజ్ చేసే ఏ స్పిరిట్ అయినా కానీ అది ఈవిల్ అయిపోతుంది. టీవీ ఈవిల్, అందుకే సోషల్ ఈవిల్స్ అంటారు. సోషల్ ఈవిల్ అంటే ఏంటి?
అంటే సమాజపరంగా జరగాల్సిన మంచి జరగకుండా ఆపే ప్రతిదాన్ని ఈవిల్. సో దేవుని దృష్టిలో ఈవిల్ ఏంటి? దేవుని చిత్తం జరగకుండా దేవుని ట్రూత్కి అడ్డం పడేది ఏదైనా కానీ ఈవిలే. జెజబెల్ ఈవిల్. ఎందుకు ఈవిల్? దేవుని ప్రవక్తలను చంపేసి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఆమె పరిపాలన చేయడానికి ఆహాబుని డామినేట్ చేయడం మొదలుపెట్టింది యాజ్ అ క్వీన్. జెజబెల్ ఈవిల్ అయిపోయింది. కయీను ఈవిల్ అయ్యాడు. కయీను ఎందుకు ఈవిల్? రైట్ వే ఆఫ్ వర్షిప్ చేసే వాళ్ళని ఏం చేశాడు? చంపేశాడు. సో ఎనీథింగ్ దట్ ఈస్ అపోజ్డ్ టు ట్రూత్ ఈజ్ ఈవిల్. సో మనిషిలో ఉన్న ఆ ఈవిల్ నేచర్ ఉంది, దేవుడికి నచ్చింది. వికెడ్నెస్, అన్రైచియస్నెస్. చదువునానా? is revealed from heaven against all ungodliness and unrighteousness of men who hold the truth in unrighteousness. Who hold the truth in అంటే ఇంకో వర్షన్ ఏమన్నా? మీది ఏ వర్షన్ అన్నా? కేజేవి. ఇంకో వర్షన్ చదవండి. For God shows his anger from heaven against all sinful wicked people who సిన్ఫుల్ వికెడ్ అని ఉంటుంది. ఒరిజినల్ భాషలో సిన్ఫుల్ అండ్ ఈవిల్ అని ఉంటుంది. సో సిన్ అనేది ఈవిల్తో స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ట్రూత్ని అపోజ్ చేస్తారు. ట్రూత్ని అపోజ్ చేసి ట్రూత్ని మిస్ అవుతారు. దిస్ లీడ్స్ టు మిస్సింగ్. ఈ మిస్ అవడాన్ని ఏమంటావు? మిస్సింగ్ ద పర్పస్ని సిన్ అంటాం. దిస్ అల్టిమేట్లీ రిజల్ట్స్ ఇన్ సిన్ అవుతుంది. సో వికెడ్నెస్ అనేది అంటే సిన్కి ముందు ఎక్కడ వస్తుంది? ట్రూత్కి అపోజిషన్ వస్తుంది. ఆ ట్రూత్కి అపోజిషన్ వచ్చినప్పుడు లేకపోతే ఆ ట్రూత్ని సరిగ్గా హోల్డ్ చేయాల్సిన విధంగా హోల్డ్ చేయలేకపోవడం. ఇది ఏదైనా తోటలో కనిపిస్తుంది. తినొద్దన్నాడా అని చెప్పి అవ్వని సైతాన్ గారు అడిగినప్పుడు గాడ్ ఆస్క్డ్ నాట్ టు ఈట్ ఆర్ నాట్ ఈవెన్ టు టచ్ అంటుంది. అవ తినొద్దు, ముట్టుకోవద్దు అన్నాడు అని చెప్తుంది. రెండో మాట ఏముంటుంది? దేవుడు ఏమంటాడు? నువ్వు తిన్న రోజు నిశ్చయంగా చచ్చిపోతావు అన్నాడు. యూ విల్ ష్యూర్లీ డై అంటే లెస్ట్ ఐ షుడ్ డై అంటారు. నేను చావకుండానట్లు తినొద్దు అన్నాడు అంట. ఒకటేం జరిగింది? వర్డ్కి ఎడిషన్ జరిగింది. ఏమని? ముట్టుకోవద్దు అన్నారని. దేవుడు చెప్పలా, ముట్టుకోవద్దని చెప్పలా. రెండోది ఏం జరిగింది? డైల్యూషన్ జరిగింది. ట్రూత్ డైల్యూట్ అయింది. సో అనవసరమైంది యాడ్ అయ్యి ట్రూత్ ఎప్పుడైతే డైల్యూట్ అయిందో దీంట్లోకి ఏమొచ్చింది అంటే సైతాన్ గాడు ఏం చెప్పాడంటే అబద్ధం చెప్పాడు. అబద్ధం చెప్పగా ఇమీడియట్గా ఏం జరిగింది తెలుసా? దేవుడు అన్ని చెట్లు చూడటానికి రమ్యంగా తినటానికి మంచి చేశాడని ఉంటుంది బైబిల్లో. ఆ ఒక్క చెట్టే రమ్యంగా కనిపించింది అవ్వకి. చూడండి ఒకసారి జెనసిస్లోకి వెళ్ళండి. నేను ఏం చేయడానికి ట్రై చేస్తున్నానంటే హ్యూమన్ నేచర్ని అనలైజ్ చేయడానికి ట్రై చేస్తున్నా. హ్యూమన్ నేచర్ని 2nd chapter 16th verse చూడండి. And the Lord commanded the man saying, of every tree of the garden thou may freely eat అన్నాడు. ఓకే చదవండి. ఫ్రీలీ ఈట్ అన్నాడు. బట్ ఆఫ్ ద ట్రీ ఆఫ్ ద నాలెడ్జ్ ఆఫ్ గుడ్ అండ్ ఈవిల్ దౌ షెల్ నాట్ ఈట్ ఆఫ్ ఇట్, ఫర్ ఇన్ ద డే దట్ దౌ షెల్ ఈట్ దేర్ ఆఫ్ దౌ షెల్ ష్యూర్లీ డై అన్నాడు. ఖచ్చితంగా నువ్వు చచ్చిపోతావు అన్నాడు. కొంచెం ముందుకెళ్తే 9th verse చూడండి. అండ్ అవుట్ ఆఫ్ ద గ్రౌండ్ మేడ్ ద లార్డ్ గాడ్ టు గ్రో ఎవ్రీ ట్రీ దట్ ఈస్ ప్లెజెంట్ టు సైట్ అండ్ గుడ్ ఫర్ ఫుడ్. ప్రతి ట్రీ ఏంటి? ప్లెజెంట్ టు ఐ అండ్ గుడ్ ఫర్ ఫుడ్. మంచి చెడులు జ్ఞానాలు ఇచ్చే ట్రీ ఫలం కూడా ఎట్లా ఉంటుంది? చూడటానికి ప్లెజెంట్ ఉంటుంది. అండ్ ఇట్ ఈస్ ఈవెన్ గుడ్ ఫర్ ఫుడ్. చెట్టులో ప్రాబ్లం లేదు అసలు బేసికల్గా. మనం ఏం చేస్తామంటే
కాదన్నా ఇప్పుడు చేయొద్దు అంటున్నారు, అసలు దీంట్లో ప్రాబ్లం ఏంటి చెప్పండి ముందంట. చెట్టులో ప్రాబ్లం లేదు. దేవుడు ప్రతి చెట్టు చూడటానికి రమ్యంగా చేశాడు, ప్రతి చెట్టు తినటానికి మంచి ఫుడ్ ఉండే చెట్టుగానే చేశాడు. సో అన్ని చెట్లు ఒకటే టైపు. దేవుడు ఒక చెట్టులో ఉన్న కాయను మాత్రం తినొద్దు అన్నాడు. సో గాడ్ ఈజ్ వెరీ మచ్ స్పెసిఫిక్ అండ్ పర్టికులర్ అబౌట్ థింగ్స్. అక్కడ మంచి చెడులు జ్ఞానం ఇచ్చే చెట్టు ఫలము చేదుగుండదు, లేకపోతే తినటానికి మంచిది కాదని ఏమి లేదు అక్కడ. అది తినడానికి మంచిది, చూడటానికి బాగుంటుంది, తినటానికి మంచిది. కానీ గాడ్ సెట్ ఇన్ హిస్ విజ్డమ్ నాట్ టు ఈట్ ఇట్. ముట్టుకోవద్దల్లా. అయితే ఇక్కడికి రండి, మూడో అధ్యాయంలోకి రండి, 3rd చాప్టర్లోకి 2nd verse నుంచి చూడండి. అండ్ ద వుమన్ సెడ్ అంటు ద సర్పెంట్, we may eat of the tree, fruit of the trees of the garden, but of the fruit of the tree which is in the midst of the garden, God has said, you shall not eat of it, neither shall ye touch it అన్నాడు. అని లెస్ట్ ye die అన్నాడు. చావకున్నట్లు తినొద్దు అన్నాడు. అంటే ఆమె ఎట్లా అర్థం చేసుకుంది ఫ్రూట్ని? ఆ ఫ్రూట్లో ప్రాబ్లం ఉన్నట్టు అర్థం చేసుకుంది. తింటే నువ్వు చచ్చిపోతావు కాబట్టి చావకుండా ఉండడానికి నువ్వు తినొద్దు అన్నాడు దేవుడు, నన్ను ముట్టుకోవద్దు అన్నాడు అంది. కానీ ఆ ఫ్రూట్ తింటే తిన్నందుకు చావు రాదు, దేవుని ఆజ్ఞని అతిక్రమించినందుకు చావు వస్తుంది. ఇప్పుడు సినిమాలు చూస్తే తప్పెక్కడ ఉందన్న, బైబిల్లో లేదు కదా, రాసలేదు కదా, చూడొద్దని లేదు కదా, చూస్తే తప్పేంటి అంటే మనకి కొన్ని కాన్సెప్ట్స్ అర్థం కావాలి. దే మే బి గుడ్, కొన్ని మనకు మంచిగా కనిపిస్తాయి, బ్రతకడానికి మనకు అవసరమని కూడా అనిపిస్తాయి. కానీ మనం వాటిని ఎస్సా నో అనేది దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి మనం వివేచించడం నేర్చుకోవాలి. దానియేలుకి రాజుగారు పెట్టిన ఆహారం తినటంలో దాంట్లో ప్రాబ్లం ఏంటి? తింటే తప్పేంటి? దేవుడు అక్కడ తినొద్దు అన్నాడా? కానీ హీ వాజ్ వెరీ మచ్ పర్టికులర్ అబౌట్ హిస్ స్టాండ్ విత్ ద లార్డ్. చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఇక్కడ అవ్వ నో చెప్పలేకపోయింది ఆఫర్కి, దానియేలు ఆఫర్కి నో చెప్పాడు. డిఫరెన్స్. సో వర్డ్కి ఒకటి యాడ్ అయింది, నెక్స్ట్ ఏమైంది? వర్డ్ డైల్యూట్ అయింది. ఈ రెండు ఎందుకు అయింది? ఎక్కడన్నా అవకాశం ఉంటుందేమో తినటానికి ఫ్రూట్ అన్న ఆలోచన ఎప్పుడైతే ఉంటుందో ఇక్కడ ప్రాబ్లం వస్తుంది. మనం అంటే దిస్ యూజువల్లీ హ్యాపెన్స్ విత్ పీపుల్. మనకు అక్కడ ఏదో ఇష్టమైంది ఉంటుంది, కానీ బైబిల్ ప్రకారం వద్దు అని తెలుస్తూ ఉంటుంది. మనం నాకు వద్దు అని వచ్చింది ప్రేయర్లో అని చెప్పడానికి చెప్తా, దానికి ఇంకేమన్నా రీజన్ ఉంటుందేమో అన్నట్టు మనం దానికి వచ్చి డైల్యూట్ చేసి చెప్తా ఉంటాం. అది మీరు ఎప్పుడైనా చేయలేదేమో, కానీ నాకు పర్సనల్గా ఎక్స్పీరియన్స్ ఉంది, నేను కూడా చేశా కొన్నిసార్లు. అది ఈమెకి యాక్చువల్గా ఆ ఫ్రూట్ తినాలని ఆశ ఉంది. బైబిల్లో ఉంటుంది టెంప్టేషను ఎందుకు వస్తుంది? మనిషి తన స్వకీయ దురాశల చేత ఏడవబడి శోధింపబడతాడని ఉంటుంది. మన ఓన్ డిజైర్ మన టెంప్టేషన్లోకి తీసుకెళ్తుంది, లేకపోతే రాదు. యేసు ప్రభు వాంటెడ్గా ఆ టెంప్టేషన్ నుంచి వెళ్ళి టెంప్టేషన్ అర్థం చేసుకుని టెంప్టేషన్లో వాళ్ళకి సహాయం చేయాలి కాబట్టి ఆయన వాంటెడ్గా టెంప్టేషన్లోకి పరిశుద్ధాత్మ దేవుడు తీసుకెళ్ళాడు. ఆయన టెంప్టేషన్లో నిలబడ్డాడు, అది వేరు యేసు ప్రభుకు ఉన్నది. కానీ మనకొచ్చే ఏ టెంప్టేషన్ అయినా కానీ మనకున్న డిజైర్లోంచి వస్తుంది, కానీ అనవసరంగా టెంప్టేషన్ మన దగ్గరికి రాదు. దేవుడు టెంప్ట్ చేయడు మనుషుల్ని ఎక్కడ, దేవుడు మనుషుల్ని ఎక్కడ శోధించడు. శోధన ఎందుకు వస్తుంది నా లైఫ్లో అంటే నాకు బేసికల్గా దాని మీద ఇష్టం ఉందని. దట్ ఈజ్ ఈవిల్. యాక్చువల్గా అది ఈవిల్. ఒకవేళ ఇష్టం లేకపోయినట్టయితే సైతాన్ గాడికి మోసం చేసి వాళ్ళిద్దరిని పడేయడానికి ఛాన్స్ ఉండేది కాదు సైతాన్ గాడికి. బేసికల్గా వాడికి ఛాన్స్ ఎందుకు వచ్చింది? మేబీ ఈ మాట ఎవరికి చెప్పాడు దేవుడు? బేసికల్గా ఇట్లా చేయొద్దని ఆదాముకి చెప్పాడు, అవ్వకు చెప్పలా. ఆదాము నాకు తెలుసు అవ్వకు చెప్పేటప్పుడు ఆయనకున్న ఇంట్రెస్ట్ని బట్టి దాన్ని డైల్యూట్ చేసి చెప్పాడేవో, కానీ అంటే ఇది జరుగుతుంటుంది. అందుకే ఒకని అవిధేయత వల్ల మరణం వచ్చిందని చెప్పి ఆదాముకు అంటగట్టాడు దేవుడు పాపానికి రీజను, అవ్వకు అంటగట్ల.
దీని మీద ఎక్కడో ఆశ ఉంది, ఆ ఫ్రూట్ మీద. డిసప్పాయింట్ అయి ఉంది ఆమె. ఆ డిసప్పాయింట్మెంట్లో ఏమైందంటే దేవుడు తినొద్దన్నాడు, ముట్టుకోవద్దన్నాడు, సావకున్నట్టు తినొద్దన్నాడు అని చెప్పి ఎప్పుడైతే అందో, ఆ డిజైర్ ఎప్పుడైతే గమనించిందో శాటన్, వాడు ఏం చేశాడు అంటే ఇమ్మీడియట్గా అబద్ధాన్ని తీసుకొచ్చి అక్కడ ఎదురుపెట్టాడు. అబద్ధం ఏం చేసింది అంటే పాపానికి దారితీస్తుంది. సో దిస్ ఈజ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ఈవిల్. లోపల సత్యానికి వ్యతిరేకంగా ఆశపడే తత్వం ఉంటుంది చూసారా, ద ఇన్నర్ లయింగ్, ఇది ఈవిల్ యాక్చువల్గా. అది ఈవిల్. దేవుడు జెనసిస్ 11th చాప్టర్లోకి రండి. జెనసిస్ 11th చాప్టర్లోకి రండి. ఓకే 11th ముందు 6th చాప్టర్లోకి వెళ్ళండి. సిక్స్త్ చాప్టర్లోకి వెళ్ళినప్పుడు 1st verse నుంచి చదవండి. నరులు భూమి మీద and it came up, చదువునా? When the human population began to grow rapidly on the earth, the sons of God saw the beautiful woman of the human race and took any they wanted as their wives. Then the Lord said, my spirit will not put up with humans for such a long time, for they are not mortal flesh. In the future, they will live more than 120 years. చదువునాను, కంటిన్యూ చేయండి. In those days, and even afterward, giants lived on the earth, for whenever the sons of God had intercourse with human women, they gave birth to children who became the heroes mentioned in legends of old. Now the Lord observed the extent of the people's wickedness, and he saw that all their thoughts were consistently and totally evil. So the Lord was sorry he had ever made them. గమనించండి, ఇక్కడ ఒక విషయం జరుగుతూ ఉంది. పడిపోయిన దేవదూతలు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే మనుషు కుమార్తెల్ని పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నప్పుడు జైంట్స్ పుట్టారని వాళ్ళని నెఫీలియమ్స్ అంటారు. కొన్ని వర్షన్స్లో నెఫీలియమ్స్ అని ఉంటుంది, తెలుగులో నెఫీలియల్ అని ఉంటుంది. వీళ్ళు ఆ టైంలో పీపుల్ అంటే జైంట్స్, దే ఆర్ నోన్ యాజ్ అంటే రెనౌడ్ పీపుల్ కింద. రెనౌడ్ పీపుల్ అంటే మర్యాదపూర్వకంగా లేకపోతే సొసైటీలో ఒక గౌరవం ఉన్న ఒక జనాభా కింద చూసేవాళ్ళు. అంటే ఈ గ్రీక్ మైథాలజీలో వాటిల్లో వీటిల్లో హెర్క్యులస్ కానీ యులిసిస్ కానీ ఇట్లాంటి స్టోరీస్ మనం చదువుతాం కదా, ఇవన్నీ దాంట్లోంచి వచ్చినాయి. ఈవెన్ ఇండియన్ మైథాలజీలో ఉంటుంది. ఈ భీముడైనా కర్ణుడైనా ఆంజనేయులైనా ఇదంతా ఈ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు అనమాట. అయితే ఇక్కడ బైబిల్లో ఏమనుందంటే దేవుని కుమారులు అంటే పడిపోయిన దేవదూతలు ఏం చేశారంటే మనిషి కుమార్తెలతో పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి అందువల్ల ఈ దేవదూతల్ని దేవుడైతే చేంజ్ చేసి ప్రిజన్లో పెట్టేశాడు. అది జూడ్లో ఉంది, 1st chapter 6th verse. అయితే దేవుడు మనుషుల యొక్క హృదయాన్ని గమనించడం మొదలుపెట్టాడు. చూడండి, వాళ్ళు బలవంతంగా పెళ్లి చేసుకోవాలి మనిషి కుమార్తెల్ని. మనిషి కుమార్తెని బలవంతంగా పెళ్లి చేసుకుంటే వాళ్ళ వీక్నెస్ని బట్టి దేవుడు జాలిపడేవాడు. కానీ బైబిల్లో ఏమనుందంటే వాళ్ళ హృదయంలో ఉన్న వికెడ్నెస్ని బట్టి దేవుడు బాధపడ్డాడు అని ఉంటుంది. అంటే వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు పెళ్లి చేసుకోవడానికి వచ్చారు, వీళ్ళు ఏమయ్యారు, ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. ఇష్టపడి ఎందుకు పెళ్లి చేసుకున్నారు? అలా ఎప్పుడైతే పెళ్ళిళ్ళు అయినాయో వాళ్ళకు పుట్టిన పిల్లలు ఎట్లయ్యారు, సొసైటీలో పెద్ద పెద్ద జైంట్స్ ఉన్నారు, ఆ టైంలో బలవంతులు అయి ఉన్నారు, వాళ్ళకి లోకంలో మంచి పేరుంది. కాబట్టి జనరల్గా మిగతా వాళ్ళు కూడా ఏం చేశారు, ఎట్లాంటి రిలేషన్స్కి ఇష్టపడ్డారు, అట్లాంటి వాళ్ళతోనే రిలేషన్స్ సంపాదించుకోవాలని చెప్పి ఇష్టపడి వాళ్ళని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు. సో వాళ్ళ హృదయంలో దేవుని సత్యానికి వ్యతిరేకంగా వెళ్ళాలన్న ఆలోచన ఉండింది. అండ్ వెన్ గాడ్ సా దట్ వికెడ్నెస్, ఆ ఈవిల్ ఇది చూసి దేవుడు బాధపడ్డాడు. వీళ్ళు బలవంతంగా పెళ్ళిళ్ళు చేసుకోవాలా, ఆకర్షించి పెళ్లి చేసుకున్నారు. ఇది మనకు అర్థం అవ్వాలి. బలవంతంగా పెళ్లి చేసుకుంటే దేవుడు మనిషి కుమార్తెల్ని రక్షించడానికి వచ్చేవాడు, అవునా కదా? మనిషి కుమార్తెల్ని ఏం చేసేవాడు దేవుడు? ఎవడన్నా బలవంతంగా తీసుకుని వెళ్ళిపోతే తప్ప వాళ్ళ మీద మేపి వాళ్ళ ఏజ్ అప్పుడు దాకా 900 years 800 years బతికినోడు తీసుకొచ్చి 120 years తగ్గించేస్తాడా?
సొంత పిల్లలు ఎవడ లాక్కెళ్ళిపోతుంటే లాక్కెళ్ళిపోయినోడిని తిట్టకుండా వీళ్ళు చూసి వాళ్ళ మీద కోపపడతాడు. కోపపడ్డు. కానీ దేవుడికి ఏమైంది అక్కడ? ఆయన నొచ్చుకున్నాడు అని ఉంటుంది. హీ ఫెల్ట్ సాడ్ ఫర్ క్రియేటింగ్ మ్యాన్ అని ఉంటుంది. ఎందుకు అంటే ఈ మనుషులు ఆ టైంలో ఏం జరిగిందంటే దే గాట్ అట్రాక్టెడ్ టు ద థింగ్స్ దట్ ఆర్ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ ఇన్ దిస్ వరల్డ్. దానికి అట్రాక్ట్ అయ్యారు. ఇక్కడ ఏం జరిగింది? అవ్వ దగ్గర ఆ ఫ్రూట్ వైపు అట్రాక్షన్ ఉండింది. ఆ ఫ్రూట్ కావాలని కోరుకుండింది మనసులో. అది ఈవిల్. అది దారితీసింది ఈవిల్ మొత్తానికి. ఈ మనిషి కుమార్తెల్ని దేవుని కుమారులు వచ్చి పెళ్లి చేసుకున్నప్పుడు బేసిక్గా దేవుడికి ఎక్కడ బాధేసింది అంటే మనుషుల హృదయాల్లో ఉన్న వికెట్నెస్ చూసి బాధేసింది. అది ఈవిల్. ఎనీథింగ్ దట్ ఈస్ అపోజ్డ్ టు ట్రూత్ ఈస్ ఈవిల్. చూడండి, ఇప్పుడు ఇంకొకసారి చూడండి, మనకు అర్థమవుతుంది. అది 6th chapterలో 5th verse. అండ్ గాడ్ సా ద వికెట్నెస్ ఆఫ్ మ్యాన్ వాజ్ గ్రేట్ ఇన్ ద ఎర్త్ అన్నాడు. అండ్ ఇన్ దట్ ఎవ్రీ ఇమాజినేషన్ ఆఫ్ ద థాట్స్ ఆఫ్ హిస్ హార్ట్ వాజ్ ఓన్లీ ఈవిల్ కంటిన్యూయల్లీ అన్నాడు. ఏముండింది మనిషిలో? ఎక్కడ దేన్ని చూశాడు చూడండి దేవుడు? దేన్ని చూస్తూ ఉన్నాడు? అండ్ గాడ్ సా ద వికెట్నెస్ ఆఫ్ మ్యాన్ వాజ్ గ్రేట్ ఇన్ ద ఎర్త్ అన్నాడు. అండ్ దట్ ఎవ్రీ ఇమాజినేషన్ ఆఫ్ ద థాట్స్ ఆఫ్ హిస్ హార్ట్ వర్ ఈవిల్ కంటిన్యూస్లీ. ఈవిల్ అంటే ఏంటి? సత్యాన్ని అడ్డగించేది. కంటిన్యూస్గా హార్ట్ అట్లా తయారైపోయింది. మళ్ళీ ఇదే కాన్సెప్ట్ మళ్ళీ మనకు ఎక్కడ కనిపిస్తుంది అంటే జెనసిస్ 11th chapterలో కనిపిస్తుంది. చూడండి, జెనసిస్ 11లోకి రండి. 1st verse నుంచి చదవండి. At one time, the whole world spoke a single language and used the same words. As the people migrated eastward, they found a plain in the land of Babylonia. ఓకే, అంటే ఈ 11th chapter ముందు ఏ తెగకి ఏ గ్రూప్కి ఆ భాషలు ఉన్నాయి, బైబుల్లో ఉంది ఎవిడెన్స్. కానీ 11th chapterకి వచ్చేటప్పటికి అందరూ ఒకే కామన్ లాంగ్వేజ్, కామన్ స్పీచ్లోకి రావడం మొదలుపెట్టారు. ఆ వరల్డ్లో జరిగింది. ఇది కంటిన్యూస్గా జరుగుతూ ఉంది. అప్పుడు జరిగింది అలెగ్జాండర్ టైంలో వరల్డ్ మొత్తం ఒక కామన్ లాంగ్వేజ్లోకి వచ్చింది, గ్రీక్ భాషలోకి. అందుకే మన న్యూ టెస్ట్మెంట్ జనరల్ గ్రీక్లో ఉంటుంది. ఇప్పుడు కూడా అదే జరుగుతూ ఉంది. వరల్డ్ మొత్తం కామన్గా ఒక కామన్ స్పీచ్లోకి రావడానికి ట్రై చేస్తున్నారు. ఏంటది? ఇంగ్లీష్. ఓకే, చదువునాను. They began to talk about construction projects. Come, they said, let's make great piles of burnt bricks and collect natural asphalt to use as mortar. Let's build a great city with a tower that reaches to the skies, a momentum to our greatness. This will bring us together and keep us from scattering all over the world. But the Lord came down to see the city and the tower the people were building. Look, he said, if they can accomplish this when they have just begun to take advantage of their common language and political unity, just think of what they will do later. Nothing will impossible for them. Come, let's go down and give them different languages. Then they won't be able to understand each other. In the same way, the Lord scattered them all over the earth, and that ended the building of the city. That is why the city was called. చూడండి, పిల్లలు ఎవరన్నా డెవలప్ అవుతుంటే తండ్రికి ఎందుకు కోపం వస్తుంది? బేసికల్గా వాళ్ళ మోటివ్స్ కరెక్ట్గా లేవు అక్కడ. యాక్చువల్గా మన కొరకు ఒక పేరు సంపాదించుకుని మనం అని చెప్పి దేవుణ్ణి వదిలేసి దే స్టార్టెడ్ సీకింగ్ దేర్ ఓన్ సెల్ఫ్. నెఫిలియమ్స్ దగ్గర కూడా ఏం జరిగింది? దే స్టార్టెడ్ సీకింగ్ దేర్ ఓన్ సెల్ఫ్. వాళ్ళకి లాభం మీద ఉంటే అది చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ కూడా ఏం జరిగింది? ఏదైనా తోటలో సెల్ఫ్ సీకింగ్. గమనించండి, దేవుని ఆలోచన కాకుండా, దేవుని చిత్తాన్ని కాకుండా సెల్ఫ్ సీకింగ్లోకి ఎప్పుడైతే వెళ్ళారో దేవుడు కూడా అక్కడ ఏం చేస్తూ ఉన్నాడంటే కన్ఫ్యూజన్ తీసుకొచ్చి మొత్తాన్ని చెదరగొట్టేశాడు. యాక్చువల్గా బాబేల్ అంటే అర్థం ఏంటంటే షార్ట్ కట్ టు హెవెన్ అని మీనింగ్. బాబేల్ అంటే షార్ట్ కట్ టు హెవెన్ అని. అంటే దేవుని చిత్తాన్ని చేయకుండా సెల్ఫ్ సీకింగ్లోకి వెళ్ళి కంఫర్టబుల్గా హ్యాపీగా జీవించేద్దాం, సొంతగా వాళ్ళు ఆలోచించడం మొదలుపెట్టారు లైఫ్. దేవుడు ఏం చేశాడు? కన్ఫ్యూజన్ తీసుకొచ్చాడు. ఇప్పుడు కూడా సేమ్ అదే పరిస్థితి వరల్డ్లో. మనుషుల థాట్ పర్వర్ట్ అయిపోయింది.
మనుషుల థాట్ పర్వర్ట్ అయిపోయింది. ఎందుకంటే ఫస్ట్లోనేమో ఫ్రూట్ మనుషుల్ని డైవర్ట్ చేసింది, రెండోదేమో రిలేషన్స్, మూడోదేమో పేరు. ఇప్పుడు ఏం డివైడ్ చేస్తుంది చెప్పండి మనుషుల్ని? ద సో కాల్డ్ విజ్డమ్ నాలెడ్జ్ అని, ద సో కాల్డ్ విజ్డమ్ అండ్ నాలెడ్జ్ అని. సైతాన్ గాడు ఎక్కడెక్కడ ఏ ఏరియాల్లో మనుషుల్ని డివైడ్ చేయడానికి అట్రాక్షన్స్ ఎక్కడెక్కడ పెట్టాడు? ఫస్ట్ దగ్గర ఫ్రూట్, దానికోసం ఆశపడింది. రెండో చోట ఏంటి? రిలేషన్, మంచి పేరు రావడానికి రిలేషన్స్ మీద ఆశపడ్డారు. ఇప్పుడు తర్వాత ఏమైంది? మంచి పేరు తెచ్చుకోవడానికి యూనిటీ మీద, యూనిటీ లాంగ్వేజ్ ఎట్లా వచ్చింది? ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మనుషులందరికీ విజ్డమ్. మీరు 2-3 రోజుల నుంచి చూస్తుంటే నారాయణ, శ్రీ చైతన్య యాడ్లు టీవీల్లో చంపేస్తున్నారు. ఏ విషయంలో? విజ్డమ్. ఇది ఎట్లాంటి విజ్డము? Whenever we are learning anything, we need to be very much careful regarding the motive of the things we are doing అని. ఆ మోటివ్ ఏంటి అనేది, లేకపోతే దాని ఉద్దేశం ఏంటనేది చాలా ఇంపార్టెంట్. ఆలోచించండి, పిల్లలు లైఫ్లో ప్రతి మూమెంట్ మనం తీసుకునే స్టెప్, మన జీవితంలో మనం ఆలోచించే ప్రతి ఆలోచన, మనం వేసే ప్రతి అడుగు ఈ లోకంలో జ్ఞానం సంపాదించడానికి, ఆ జ్ఞానాన్ని బట్టి ఈ లోకంలో స్థిరపడటానికి, ఈ లోకంలో పేరు సంపాదించడానికి, ఈ లోకంలో అంతే కదా, ఫ్యామిలీస్లో యూనిటీ లేకపోతే రిలేషన్స్, వీటి ఓరియంటేషన్లోనే ఇవన్నీ ఇప్పుడు దాకా జరిగిన వీటన్ని కాంబినేషన్లోనే ఉంటుంది. ఒకవేళ వీక్నెస్ నుంచి మనం ప్రాబ్లంలో పడితే దేవుడు మనల్ని క్షమిస్తాడు. దావీదు దేవుని హృదయానుసారుడే, కానీ దావీదు చేసిన వర్క్స్ అన్ని పర్ఫెక్ట్ వర్క్స్ ఏం కాదు. చాలా వాటిల్లో బలహీనంగా ఉన్నాడు, తప్పులు చేశాడు, పాపం చేశాడు, చేయకుండా పాపాలు కూడా చేశాడు. కానీ దావీదు మనసు యొక్క మోటివేషను సెల్ఫ్ అయితే లేదు. గమనించండి, వీక్నెస్లు ఉన్నాయి దావీదు జీవితంలో. డేవిడ్ లైఫ్లో వీక్నెస్ ఉంది, కానీ డేవిడ్ మోటివ్ మాత్రం ఎవరున్నారు? మోటివేషను దేవుడే ఉన్నాడు. అది మనం జాగ్రత్తగా గమనించాలి. అందుకే దావీదు చేయకూడని పాపం చేసినా కానీ దేవుడు దావీదుని క్షమించగలిగాడు. కానీ మన మోటివేషన్ సరిగ్గా లేదనుకోండి, మన దగ్గర ఎంత విజ్డమ్ ఉన్నా సొలొమోన్ లాగా మనం ఏమైపోతాము? పడిపోతాం. ఓకే, నేను అంటే ఈ విషయాన్ని మనం నేర్చుకోవాలి. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వెనెవర్ యు ఆర్ డీలింగ్ విత్ పీపుల్ అవుట్ సైడ్, మనిషికి ఉన్న ప్రాబ్లము, నేను ఇది ఒక మాట చెప్పి క్లోజ్ చేస్తాను. ఇప్పుడు వచ్చేయండి అన్న, వెనక్కి రండి, రోమన్స్ 1st చాప్టర్కి వచ్చేయండి. మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాం, జెనసిస్. రోమన్స్ 1st చాప్టర్కి వచ్చేయండి. ఇప్పుడు చదవండి 18th verse నుంచి. But God show his anger from heaven against all sinful wicked people who rush the truth away from themselves. ఇప్పుడు అర్థమైంది కదండి, ట్రూత్ని ఎందుకు అడ్డగించారు? సెల్ఫిష్ మోటివ్. సో సెల్ఫిష్నెస్ ఈజ్ ద కాజ్ ఫర్ ఎవ్రీ ఈవిల్ థింగ్. ఓకే, చదువునానా, కంటిన్యూ. For the truth about God is known to the instinctively. చూడండి, దేవుని సత్యం మనుషులకు తెలియక కాదు. ఫర్ ద ట్రూత్ ఈజ్ నోన్ అని ఉందా లేదా? ఎందుకనగా దేవుని గురించి సఖ్యమైనది ఏదో అది వారి మధ్య విశుద్ధమైనది అని ఉంది. బికాస్ దాట్ విచ్ మే బి నోన్ ఆఫ్ గాడ్ ఈజ్ మేనిఫెస్ట్ ఇన్ దెమ్ అని ఉంది చాలా క్లియర్గా. దేవుడి గురించి తెలియాల్సిందంతా మనిషికి యాక్చువల్గా తెలుసు. ఇప్పుడు మనం సువార్త ఇంకోటి దగ్గరికి తీసుకెళ్తున్నామంటే వాడికి దేవుడి గురించి తెలియక కాదు. తెలియకపోతే అయ్యప్ప మాలేసుకుని అంత దూరం లేదా అంత నిష్టకుండా అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు వాడికి. అంటే వాడు అంత కఠినమైన ఆచారం వాడు పాటిస్తున్నాడంటే దేవుడు స్టాండర్డ్ ఏంటో వాడికి బేసికల్గా తెలుసు. నిన్న చూపిస్తా ఉన్నాడు, 2 కోట్లు అంటే 45 లక్షలు కిరీటం ఒకటి, 50 లక్షలు బంగారం ఒకటి, 70 లక్షల రూపాయలు క్యాష్ కౌంటర్లో డొనేషన్ ఒకడు గుజరాత్ నుంచి వచ్చినాడు, తిరుమలలో వేసాడు. దగ్గర మొత్తం క్యాలిక్యులేట్ చేస్తే 5.5 crores ఎంతో తేలిందండి మొత్తం వాడు వేసిన ఆఫరింగ్స్ అన్నీ. ఇంత స్వార్థంగా బ్రతికే లోకంలో 5.5 కోట్లు తీసుకెళ్ళాడు అక్కడ వేసాడంటే
వాడికి ఏం తెలుసు బేసికల్గా? ఇప్పుడు వేసినోడు కరెక్ట్ దేవుడా కాదని పక్కన పెట్టండి. బేసికల్గా దేవుడు స్టాండర్డ్ ఏంటో ఆడికి తెలుసు, వీడి స్టాండర్డ్ ఏంటో వీడికి తెలుసు. అందుకే గాలి జనార్దన్ రెడ్డి 4.5 ఎన్ని కోట్లు 8 కోట్లు పెట్టి కిరీటం చేశాడు. ఎందుకు తెలుసా? వాడు చేస్తున్న వర్క్ ఏంటో ఆడికి తెలుసు, వాడు చేస్తున్న తప్పేంటో ఆడికి తెలుసు, దేవుడి యొక్క స్టాండర్డ్ ఏంటో ఆడికి తెలుసు. ఎవడో కరెక్ట్ దేవుడు ఎవడో తెలియకపోయినా ఆడెవడో దేవుడు అనుకున్నాడు. దేవుడు స్టాండర్డ్ తెలుసు, దేవుడు అంటే ఏంటో తెలుసు, వాడు చేస్తున్న తప్పు తెలుసు. వాడు తప్పుని కాంపెన్సేట్ చేసుకోవడానికి అంత కానుకబడింది. అక్కడికి వెళ్ళి చెప్పులు లేకుండా పొద్దున్నే 5 గంటలకు లేచి తలస్నానం చేసి ఆడు దీక్షలో ఉన్నంత రోజులు చెప్పులు లేకుండా నల్లబట్టలు వేసుకుని తిరిగి గడ్డం గీసుకోకుండా అంత నిష్టగా వాడు ఉంటున్నాడు అంటే బేసికల్గా ఇన్ హిస్ హార్ట్ హీ నోస్ ద స్టాండర్డ్స్ ఆఫ్ గాడ్. వాడికి తెలుసు దేవుడు ఏంటి అనేది. మనుషులందరికీ చాలా క్లియర్గా తెలుసు, కానీ దేవుడికి ఇవ్వాల్సిన ప్లేస్ దేవుడికి ఇవ్వకుండా దేవుడిని వెతకాల్సిన విధంగా దేవుడిని వెతకట్లేదు మనుషులు. మనం ఎవరి దగ్గరకు సువార్త తీసుకెళ్ళి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వీఆర్ నాట్ టీచింగ్ దెమ్ హూ గాడ్ ఎగ్జాక్ట్లీ ఈజ్ అని. ఆ దేవుని దగ్గరికి వెళ్ళటానికి ఉన్న సులువైన మార్గం ఒక్కటే మనం చూపిస్తున్నాం. వీఆర్ ఓన్లీ షోయింగ్ దెమ్ ద వే. ఇన్ఫ్యాక్ట్ దే నో హూ గాడ్ ఈజ్. మీరు గమనించండి, ఒక రకంగా మనకే తెలియదు సరైన దేవుడు ఎవరు. అంటే దేవుడు నిజమైన దేవుడు పేరు తెలుసు, కానీ మనకు దేవుడు గురించి సరిగ్గా తెలియదు. పేరు తెలుసు మనకి, నిజమైన దేవుడు ఎవరో. వాళ్ళకి నిజమైన దేవుడు ఎవరో పేరు తెలియదు, కానీ దేవుడి గురించి వాళ్ళకి ఎక్కువ తెలుసు. వాళ్ళ లైఫ్ చూస్తే మనకు అర్థమైపోద్ది. ద రెవరెన్స్, ద అమౌంట్ ఆఫ్ రెవరెన్స్ ఆర్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ రెవరెన్స్ ద గిఫ్ట్ టు గాడ్. మన క్రిస్టియన్స్లో అది ఉండదు. వీ నో ద నేమ్ ఆఫ్ గాడ్, బట్ వీ డోంట్ నో ఎగ్జాక్ట్లీ అబౌట్ గాడ్. దే డోంట్ నో హూ ద ఎగ్జాక్ట్ గాడ్ ఈస్, బట్ దే నో ద వాల్యూ ఆఫ్ గాడ్ ఇన్ దర్ లైఫ్. మనం నాన్ క్రిస్టియన్స్లో చూసేది మనం గమనిస్తాం. మన క్రిస్టియన్ బిజినెస్లో అంటే ప్రార్థన చేసుకుని బిజినెస్ స్టార్ట్ చేస్తాడు నాకు తెలియదు, కానీ మీరు ఏ టీ కొట్టుకైనా వెళ్ళండి, హిందూ మెయింటైన్ చేసేది ఫోటో దగ్గర ఒక టీ గ్లాస్ పెట్టుంటుంది. ఆడు ఫస్ట్ టీ తీసుకెళ్ళి దేవుడి దగ్గర పెడతాడు. నేను మొన్న ఎక్కడో చోట భోజనానికి వెళ్ళాను, అది క్రిస్టియన్ ఇది కాదు. ఒక ఆయన బ్రాహ్మణ ఆయన కూర్చున్నాడు, మనవాళ్ళు కూర్చున్నారు. మనవాళ్ళు మాట్లాడుకుంటూ కూర్చుని అన్నం తినేస్తా ఉన్నాడు. ఆ బ్రాహ్మణ ఆయన కూర్చుని ఫస్ట్ ముద్ద ఒకటి తీసి పక్కన పెట్టాడు. దేనికి అంటే దేవుడికి అన్నాడు. నాకు అర్థం అంటే వీళ్ళు పనిలో ఉండిపోయి మాటల్లో పడి భోజనాలు కంటిన్యూ చేశారు మనవాళ్ళు. ఆయన అంత మాటల్లో కూర్చుని అంత పనిలో ఉండి కూడా హీ న్యూ హౌ టు టేక్ అవుట్ ద ఫస్ట్ థింగ్ ఫర్ గాడ్. వాళ్ళు దేవుడికి ఇచ్చే ప్లేస్ వేరు. నిజమైన దేవుడు తెలియదేమో. మనుషులందరికీ దేవుడు తెలుసు, కానీ చదువు నానేముంది అక్కడ. For the truth about God is known. 21st verse నుంచి చదువున్నాను. Okay. Because that when they knew God, but they wouldn't worship him as God or even give him thanks. And they began to think of foolish ideas of what God was like. The result was that their minds became dark and confused. Claiming to be wise, they become utter fools instead. So బైబిల్లో ఏమని చెప్పిందంటే మనిషి వాడి జ్ఞానాన్ని ఉపయోగించుకుని వాడి సొంత తెలివితేటలు వాడి ఆలోచనలు బట్టి ఆలోచించుకుని దేవుడిని అక్నాలెడ్జ్ చేయాల్సిన విధంగా అక్నాలెడ్జ్ చేయకుండా వాడు సొంత ఆలోచనలో దేవుడికి అక్నాలెడ్జ్ చేయకుండా వేరే దేవుళ్ళు ఎత్తుక్కోవడం మొదలుపెట్టాడు. అండ్ బికాస్ దే కరప్టెడ్ దేర్ విజ్డమ్, గాడ్ చోస్ ఏ ఫూలిష్ వే టు బ్రింగ్ పీపుల్ టు హిమ్సెల్ఫ్ అని మనం ఇందాక చదివాం. 1 Corinthians అది చెప్పేసి ముగిచ్చేస్తాను. మనం ఎక్కడాగా 1 Corinthians 21st verse. For after that in the wisdom of God, the world by the wisdom knew not God. It pleased God by the foolishness of the preaching to save them that believe అని. సో మనిషి వాడుకున్న విజ్డమ్ని కరప్ట్ చేసుకుని దేవుడిని అక్నాలెడ్జ్ చేయకుండా దేవుడు అనుకుంటే వేరే వాటిని వెతుక్కోవడం మొదలుపెట్టాడు. కాబట్టి వాడుకున్న విజ్డమ్ని చెడగొట్టుకున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేస్తా ఉన్నాడంటే ఫూలిష్ ప్రీచింగ్ చేత, అంటే సింపుల్ ప్రీచింగ్ చేత, విజ్డమ్ లేని ప్రీచింగ్ చేత మనుషుల్ని దేవుడి దగ్గరికి తీసుకొచ్చే మార్గం పెట్టాడంట. వై గాడ్ చోజ్ దట్ సింప్లిసిటీ ఇన్ ద గాస్పుల్ అంటే ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ద విజ్డమ్ దట్ మ్యాన్ అంటే బికేమ్ ప్రౌడ్ ఆఫ్. ఏ జ్ఞానాన్ని బట్టే దాని గర్వం పెరిగి ఏ జ్ఞానాన్ని అయితే చెరుపుకుని దేవుడిని వెతకడం మానేశాడో, సో దేవుడు జ్ఞానం ద్వారా మనిషిని దేవుడిలోకి తీసుకురావడానికి ఇష్టపడలా. ఫూలిష్నెస్ ద్వారా దేవుడు మనిషిలోకి
అందుకే సిలువ జ్ఞానం లోకానికి వెరుతనం అవుతుంది. చాలామంది సిలువను ప్రకటించడానికి, గాస్పుల్ ప్రకటించడానికి చాలా సైన్స్నో లేకపోతే చాలా విజ్డమ్ని యూజ్ చేయడానికి ట్రై చేస్తారు. మనం ఎంత విజ్డమ్ని యూజ్ చేయాలని ట్రై చేసినా, నిజంగా సైన్స్ యూజ్ చేసి దేవుడిని ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తే ప్రపంచంలో ఈ పాటికి నాస్తికత్వం పోయి అందరు ఎప్పుడో యేసుప్రభుని ఆరాధించడం మొదలుపెట్టేవాళ్ళు. బట్ గాడ్ షోస్ ఎ ఫూలిష్ వే టు బ్రింగ్ పీపుల్ ఇంటూ సాల్వేషన్. ఇది మనకు అర్థం అవ్వాలా. సో విజ్డమ్ అనేది ఒక ఏరియాలోనే యూజ్ చేయాలా. విజ్డమ్ అనేది ఎక్కడ యూజ్ చేయాలంటే మీ పర్సనల్ ప్రిపరేషన్, దేవుని విల్ ప్రకారం ఉన్న మీ పర్సనల్ ప్రిపరేషన్లో యూజ్ చేయాలి. కానీ దేవునికి సాక్షిగా జీవించేటప్పుడు, దేవుని సువార్త చెప్పేటప్పుడు మళ్ళీ విజ్డమ్ పనిచేయదు. అందుకే పాల్ ఏమంటాడంటే, ఐ డిడ్ నాట్ కమ్ టు యూ విత్ విజ్డమ్ అంటున్నాడు. జ్ఞానంతో కూడుకున్న మాటలతో నేను రాలేదు, కానీ ఐ కేమ్ టు యూ విత్ ద సింప్లిసిటీ ఆఫ్ ద గాస్పుల్ అంటాడు. సో విల్ జస్ట్ క్లోజ్ అవర్ ఐస్. గమనించండి, మన ఈ మెసేజ్